తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మనం మాట్లాడుకున్నట్టయితే జనసేన పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళిపోతుంది? ఎందుకంటే నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ లో కాంగ్రెస్ కూటమితోనే వెళ్ళబోతుంది. ఇక్కడ కూడా డెఫినెట్లీ గా ఒక వేవ్ రాబోతుందని ఆలోచన ఉంది. ఎలా జనసేన పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా 175 అన్నాడు, 5+5+1 11 కి వచ్చి కూకున్నాడు. ఇక్కడ కూడా ఏందో లక్కీ సీఎం మాట్లాడాలి. ఎందుకంటే సంవత్సరం దాకా టైం ఇచ్చినాం, సంవత్సరంన్నర దాకా టైం ఇచ్చినాం. దారి తప్పిపోయి లక్కీ సీఎం అయిండు. మంచిదే, అతని గవర్నెన్స్ చూస్తున్నాం, రేవంత్ రెడ్డి గారి గవర్నెన్స్ ఇక్కడ చూస్తున్నాం, తన పరిపాలన చూస్తున్నాం. ప్రజల్లో భయంకరమైన వ్యతిరేకత కూడా ఉంది. దీనిపైన పోరాటాల ద్వారా ప్రజలలో ఇవాళ ఏంటిది ఫ్రీ బస్ అని పెట్టుకుని ఉన్నాడు. ఫ్రీ బస్ అనుకుని చెప్పి ఫ్రీ బస్ వద్దనుకుని చెప్పి ఇక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్ర మహిళలే అంటున్నారు. అరే పాపం వాళ్ళ ద్వారా ఆటో డ్రైవర్లకి వాళ్ళ పొట్టగొట్టిపోయి వాళ్ళ చాలా ఇబ్బంది. హైడ్రా విషయంలో కావచ్చు, హైడ్రా విషయంలో పర్మిషన్స్ ఇచ్చింది ఎవరు? అధికారులే కదా. ఏమంటున్నా అంటే పాపం వాళ్ళు బ్యాంకు లోన్లకి వెళ్ళి తీసుకొని పోయి వాళ్ళొక సర్టెన్ టైం కూడా ఇవ్వలేదు. ఇదంతా భస్మాసురుడు తన ఓటమికి తన చావుకు తన అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. బాజాప్తగా మేము ప్రజలకే ఉంటాం, వాళ్ళ గొంతెత్తుతాం, విస్తృతమైన పోరాటాలకు కూడా మేము సిద్ధమవుతాం. ఓకే, కొలగణ గురించి కాంట్రవర్సీస్ నడుస్తుంది తెలంగాణలో, బ్రహ్మాండంగా తగ్గించిండ్రు. ఏం చెప్తారు? నో డౌట్ ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలను గొంతు నొక్కిండు, ఎటువంటిది దాని డోకానే లేదు. ఆ మధ్యలో 2012-14 అప్పుడు 14 తర్వాత కేసీఆర్ గారు చేపించిండు సమగ్ర కుటుంబ సర్వేలో. నేను ఒక గిరిజన బిడ్డను, మాదప్పుడు 12% రిజర్వేషన్, 12% వచ్చిండే. ఇప్పుడు దాన్ని 10.5 చేశాడు. బీసీ బిడ్డలకు సంబంధించింది. దాంట్లో బీసీ బిడ్డల ఓసీకి సంబంధించిన వాళ్ళు బీసీలు ఉన్నారట. మళ్ళా దీంట్లో అంటే డిఫరెంట్ గా బీసీ వాళ్ళకి చాలా తగ్గించిండు, బీసీ వాళ్ళకి కూడా తగ్గించిండు, ఎస్సీ వాళ్ళకి కూడా తగ్గించిండు, అందరూ తగ్గించిండు. అంటే ఓసీ బిడ్డలకు నేనేం వ్యతిరేకం కాదు, ఎప్పటికి మీ గొంతుకై కొట్లాడినా. నేనేమంటే నిజాన్ని నిర్భయంగా మాట్లాడుతున్నాను. వాళ్ళే అంటే ఈ 10 ఏళ్లలో బీసీ ఎస్సీ ఎస్టీలో తగ్గిందట, వీళ్ళకి జుబుక్కుమని పెరిగిందట. అది ఎట్లుంటో చెప్పాలి. అంటే పోనీ తగ్గిన జనాభాను అంటే వీళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు ఎంత మూర్ఖులుగా, ఎంత సోమరితనంగా, ఎంత నిద్రా వ్యవస్థలు ఉన్నారంటే కనీసం కొట్లాడేటోడు సన్నాసి ఒక్కడు కూడా ఉండడు. మా బిడ్డలని నేను చెప్తాను కదా. అందుకనే బాధ అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది. ప్రగతి భవన్ అని చెప్పేసి ఆ మధ్యలో చాలా లక్షల ఏంది చూడుతాను ప్రగతి భవన్ బీటలను పగలగొట్టినాం, గేట్లను తెరిపించినాం, దాంట్లో పోయి మొత్తం అందరు పండుకోవచ్చు, చెద్దర్లు కూడా ప్రొవైడ్ చేసినని చెప్పిండు. ఇప్పుడు ఆ చెద్దర్లే ప్రగతి భవన్ గేట్ ఎక్కడుందో మరి ఏమైందో. ప్రతి ఒక్కరు ఆ మధ్యలో పోలీసు బిడ్డలకు కూడా ఏంటంటే ఏం వాళ్ళకు ఏమిస్తా అంటే హాలిడే కూడా ప్రకటిస్తా అనుకుంటా, సంథింగ్ ఏదో చెప్పిండు అనుకున్నా, హాలిడే కూడా ప్రకటిస్తా అని చెప్పిండు. పాపం పోలీసు వాళ్ళు ఏమో ఇదే ఆర్ట్స్ కాలేజ్ దగ్గర చెట్ల కింద పంటారు పాపం వాళ్ళ కుటుంబాలను అందరిని వదిలేసి. అందరికి బాధలు ఉన్నాయి, విద్యార్థులకు కూడా ఉన్నాయి. ఫీజు రీఎంబర్స్మెంట్ రాలేదు, ఏమీ రాలేదు. ఎస్టీ సప్లాన్స్ అన్నాడు, ఎస్టీ సప్లాన్ లేదు, ఎస్టీ సప్లాన్ లేదు, ఎస్టీకి చైర్మన్ ఉన్నా కానీ అదంతా లేదు. గత ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలను తండాలను గ్రామ పంచాయతీలు వేసి కానీ రెవెన్యూ పంచాయతీలు కూడా లేవు, ఏం లేవు. బ్రహ్మాండంగా ఆ మధ్య కాలంలో ఒక జార్జ్ రెడ్డి సినిమా విషయంలో ఏంబి మళ్ళీ అప్పుడు నేను అన్నాను, ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఎవరి లాంటి నాయకులు కావాలంటే మన మోడీ లాంటి నాయకత్వం దేశానికి కావాలి, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, రేవంత్ అన్న లాంటి వాళ్ళు కూడా రావాలనుకున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏంటంటే ఆ మధ్యలో వాళ్ళకు బాగా ఏంటంటే ఘమండ్ ఎక్కువైపోయింది. తెలంగాణ భాషలో మాకు ఘమండ్ అంటారు, బలుపు. అది ఇంకో బలుపు అని అయితే నేను చెప్పలేను కానీ కెమెరా ముందు అది బాగా అయిపోయింది. ఆయన వస్తే నీ ఆకాశంలోనే ఉంటాడు కేటీఆర్. కేటీఆర్ ఆకాశంలో ఉంటాడు. తప్పిస్తే తీసి కొడుతూనేమో లక్కీ సీఎం గారు వచ్చిండ్రు. పోనీ ఈయనైనా మంచి చేస్తా అంటే ఇప్పుడు పాపం వీళ్ళని ఎవరో దించని అవసరం లేదు, వాళ్ళ దాంట్లో వాళ్ళే దించుకుంటారు. దానిలో ముఖ్యమంత్రి ఎవరో చక్క తెలియదు. పాపం ఎంత అంటే నీ మీడియా ముఖంగా అన్న రేవంత్ అన్న, నేను కొడంగల్ మనతో పని చేసిన కానీ నాకు బాధ అనిపిస్తుంది అన్న, మీరు వస్తా అంటే సీట్లలో నీ పక్కన ఉన్న మంత్రులు లేవట్లేదు అన్న. ఎంత బాధాకరమైన విషయం అంటే
పాపం దాని గురించి డెఫినెట్ గా ప్రగతి భవన్ లో లక్ష దాకా అదేంది వాడి దాన్ని స్వీకరించింది. దాన్ని ఏమంటారు బ్రదర్? ఓకే, వినతులు స్వీకరించిన దానిపైన కూడా జనసేన బాజాబ్తో కొట్లాడుతుంది. నో డౌట్ ఎట్ ఆల్. బీజేపీ కూటమితోనున్నాం. బీజేపీ ఇంకా వచ్చే పార్టీలు కూడా తెలుసు. మాకు విశ్వసనీయ సమాచారం కూడా ఉంది. మేము కూడా ఎందుకు తొందరపడాలి, అవసరం లేదు. అంటే ఆంధ్ర కూటమి తెలంగాణలో కూడా ఎప్పటికీ ఆంధ్ర కూటమి అని కాదు, మా తెలంగాణలో మేము పోరాటం చేసుకున్నాం బాజాప్తగా. ఇక్కడ బీజేపీ జనసేన కలిసి వచ్చే పార్టీలు కూడా కలుపుకొని ముందుకెళ్తారు బాజాప్తా. మేము కొట్లాడేది ప్రజల గురించి. పెద్ద కాక మొన్నటి దాకా ఫామ్ హౌస్ లో అంటే రెస్ట్ తీసుకొని పులి గాండ్రించినట్టు వచ్చింది. విద్యార్థుల చావుల పైన, విద్యార్థుల అమరుల త్యాగాల పైన ఇగో ఈ చెట్టుకే ఈశాంత్ వేసుకున్నాం. 1600 మంది విద్యార్థుల బలిదానాలు. ఉద్యమం చేసినోడు ఎక్కడ పోయిండో తెలియదు. ఉద్యమకారులకు న్యాయం చేస్తాడు. అందులో కేసులు వేసుకున్నోడు ఎక్కడ పోయిండో, దేని గురించి కొట్లాడినాం, ఎందుకు కొట్లాడినాం, ఎవడెళ్తున్నాడు తెలంగాణ అన్నట్టుంది. ఉన్నత వర్గాల చేతులలో బాధ అనిపిస్తుంది, గుండె మొత్తం పగులుతుంది. ఏం చేసినా మా దరిద్రపు మా ఎస్సీ ఎస్టీ బిడ్డలకు, మా బీసీ బిడ్డలకు, లేకపోతే ఉన్నత వర్గాలలో కొంతమంది మాకు సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సానుభూతి చూపిస్తున్నారు. కానీ అధికారం అల్టిమేట్, అధికారం రావాలి. ఎవడి చేతులు అయితే కొరడా ఉంటుందో వాడు నడిపిస్తే వాడు ఇప్పుడు కూర్చుంటారు, నిలబడంటే ఎక్కడి 1,00,000 కోట్లు ఎవరికి పుట్టినాయి ఇవన్నీ? బాధ అనిపిస్తుంది. మా సన్నాసులకు చెప్పినా అర్థం కాదు. చదువుకొని మా జీవితాలు 18 ఏళ్ళు మా ముడ్ల కింద పాయింట్లు, ఆ 7 లేయర్స్, మా బొక్కలు, మా తెలంగాణ భాషలో జీ కింద బొక్కలు కనబడ్డా మా సన్నాసులకు ఇంకా కనబడదు. ఒకటి పోతే ఇంకొకటి కంటాడు. మాట్లాడుకోవాలి, చెయ్యాలి. ఎవడైతే ముందు ఎవడైతే మాట్లాడుతున్నాడో వాళ్ళకి సంబంధించే పోతున్నా చాలా ఉన్నాయి బ్రదర్.